ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడట ఈ లోకేష్ గాడు. ఒరేయ్, నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉండవు, మీ బాబు ఉండడు. నా పవర్లు నేను వాడానంటే మీ బాబుని కనుక్కో. నువ్వు తీసే బుక్ ఏంటి? నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తున్నావు? నిన్ను జైల్లో పెట్టి తీరుతా. నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా. ఏం వాగుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొక వైసీపీ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడినైనా నువ్వు టచ్ చేసావా, మీ బాబుని జైల్లో పెడతా, నిన్ను జీరో చేస్తా. అధికారం ఉందని పిచ్చోళ్ళకి బిహేవ్ చేయొద్దు. బీ కేర్ఫుల్. వెంతరా రాజశేఖర రెడ్డి గోరు తీయడానికి సరిపోడు. మీ నాన్న రాజశేఖర రెడ్డి ముందు భయపడేవాడు. రాజశేఖర రెడ్డి హాని చేయకుండా నేను కాపాడా. మీ నాన్న నా శిష్యుడు, 22 సంవత్సరాల దీవెనలు. నా స్పిరిచువల్ పవర్ వాడేనా? వాడు ట్రంప్ అయినా దిక్కులేదు, బైడెన్ అయినా దిక్కులేదు, మోదీ అయినా దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా మీద కేసులు పెట్టలా. జగన్మోహన్ రెడ్డి నన్ను కలిసి ఉంటే బాగున్ను, కలవలా. ఇప్పటికైనా ఆయన నేను పిలిస్తే వెళ్తాను. ఆయన్ని నేను పిలుస్తున్నాను. ఎందుకంటే అపోజిషన్ లేకుండా జీరో చేసి బీజేపీ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని తొత్తులుగా వాడుకుంటే సహించేది లేదు. అవినీతి జరిగింది. 5 లక్షల ఓట్లు టీడీపీ బీజేపీకి పడిపోయా, 500 పడలే. ఆ ఓట్లు ఎక్కడెళ్ళాయి? ఇక్కడ 4-5 లక్షల ఓట్లు ఎవరికేశారు? బొత్సకు పడలేదు, ఝాన్సీకి. క్లియర్గా 3 లక్షలు రావాల్సిన వాడికి 9-10 లక్షలకు వచ్చాయి. మోదీయే 1,500,000తో ఓడిపోతే కళ్ళకు కనబడుతున్నాయి, చెవులకి. కొన్ని గెలిచాడు రా, ఒక 50,000 లక్ష అంటే బాగుంది. 3 లక్షలతో 4 లక్షలు వచ్చాయంటే ఆ బాలకృష్ణ ముఖం చూసేశారా? చంద్రబాబు నాయుడు ముఖం చూసేశారా? భరత్ ముఖం చూసేశారా? 5 లక్షల క్రైస్తవ ఓట్లు, బీసీల ఓట్లు. క్రైస్తవులే 5 లక్షల ముస్లిం. 20 లక్షల ఓట్లు ఉన్నాయి వైజాగ్లో. నేను వెళ్ళిపోతాను, నన్ను పంపేద్దాం, నన్ను రెచ్చగొట్టారు, తేల్చుకుంటాం ప్రతి ఒక్కరితో. ఈ రాష్ట్రం, ఈ దేశాన్ని రక్షించేదాకా నేను పోరాడతా. చిత్తశుద్ధున్న నాయకులందరూ నాతో కలవండి. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్దాం. ఈ ప్యాకేజ్ స్టార్లైన ఈ పవన్ కళ్యాణ్ని, ఈ చిరంజీవిని, వీళ్ళందరినీ మర్చిపోదాం. ఈ శర్మిలాని మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, ప్రజల్ని గెలిపిద్దాం. బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు. ఆర్ కృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలమా అన్నాడు. చంద్రబాబుతో భిక్షం అడిగాడు, కేసీఆర్ని భిక్షం అడిగాడు, వైసీపీని భిక్షం అడిగాడు, ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు. వాడి శిష్యుడే తీర్మానం మల్లన్న, దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్. బీసీలారా, మనం అమ్ముడుపోవాలా? 60% ఉన్నోళ్ళవి. నేనున్నాను కదా. ఎవ్వరికీ అమ్ముడుపోని చిరంజీవిలాగా అమ్ముడుపోలేదు కాంగ్రెస్కి, పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడుపోలేదు. ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరే